బండ మల్లన్న ఆలయం వద్ద రూ. 25 లక్షలతో వసతులు మంత్రి సహకారంతో నిధుల తెస్తాం. కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక అక్బర్పేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో గల బండ మల్లన్న జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ బండ మల్లన్న దేవాలయానికి 25 లక్షల రూపాయల సీసీ రోడ్డును మంత్రి సహకారంతో మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. దేవాలయానికి నీటి ఎద్దడి లేకుండా తొందరలోనే శాశ్వత నీటి వసతి కల్పిస్తామని తెలిపారు. సంక్రాంతి రోజు బండ మల్లన్న జాతర సాగడం చాలా విశేషకరమని తెలిపారు. వీరారెడ్డిపల్లి, జంగాపల్లి, గాజులపల్లి గ్రామాల రైతులు బండ్లు తిప్పడం, జాతరను ప్రజలు సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. గ్రామం అక్బర్పేట భూంపల్లి మండలం బండ మల్లన్న గుడి దగ్గర గౌరవ మంత్రి గారు అడగగానే 15 లక్షల రూపాయలు సీసీ రోడ్కి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఆ 15 లక్షలు సరిపోవు కాబట్టి ఇంకొక 10 లక్షలు 25 లక్షలతోటి మరి మళ్ళా సంవత్సరం వరకు ఈ సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేసి మళ్ళీ సంవత్సరం భక్తులకు అసౌకర్యం కలగకుండా మరి సీసీ రోడ్ నిర్మాణం చేస్తాం. ఇప్పుడు నార్సింగ్ గ్రామం కూడా ప్రధాన 2 ఆలయాలకు కూడా సీసీ రోడ్ కంప్లీట్ చేసినాం. మరి దుబ్బాక నియోజకవర్గంలో ప్రధాన ఆలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలామంది భక్తులు వస్తారు కాబట్టి అవన్నీ కూడా గుర్తించి ఈ 2-3 సంవత్సరాలలో కూడా దుబ్బాక నియోజకవర్గం ఆలయాల దగ్గరికి ఎక్కడైతే జాతరలు జరుగుతాయో చాలా ఊళ్ళ నుంచి భక్తులు వస్తారు కాబట్టి ఆ గుళ్ళన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఖచ్చితంగా సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారు.